హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? ఈరోజు నేను చూపిస్తున్న ఐటెమ్ ఏంటంటే 999 విగ్రహాలు చూపిస్తున్నానండి. యాంటిక్‌లో చూపిస్తున్నాను మీకు. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. చూడండి నేను అన్నీ కూడా చూపిస్తున్నాను మీకు. ఒక్కొక్కటి చూపిస్తానండి. ఇదిగో చూడండి వెన్నకృష్ణుడండి. వెన్నకృష్ణుడు తెలుసు కదండీ మీకు. చూసారా ఎంత బాగుందో అండి. ఫేస్ అది చాలా నీట్‌గా ఉంది కదండీ. చిన్న బాబుని చూస్తున్నట్టు అనిపిస్తుంది కదండీ యాంటిక్‌లో. చూడండి ఆ బింది అది ఎంత నీట్‌గా ఉందో చూసారా? నిజంగా కృష్ణుడు మనం చూస్తాం కదండీ! ఇలా వెన్న తిన్నట్టు అలాగా క్లియర్‌గా కనిపిస్తుందండి. ఈ విగ్రహాలన్నీ కూడా చాలా క్లియర్‌గా కనిపిస్తాయన్నమాటండి. 999 యాంటిక్ అన్నప్పటికి మీకు ఆల్రెడీ 92 చూపించాను కదండీ! ఇవి 999 మాటండి. బావుంటాయండి ఇవన్నీని. చూడండి హనుమాన్ మాట. ఇలా స్టాండింగ్‌తో వచ్చిన హనుమాన్ ఇది. చూడండి గద అది పట్టుకొని చాలా బావుంటది. 48 గ్రామ్స్ అండి ఇది. చూసారా స్టాండింగ్‌తో పొడవుగా బావుంది కదండీ విగ్రహం ఇది. హనుమాన్ విగ్రహం. చాలా బావుంటది హనుమాన్‌దండి ఇది. ఇది చూడండి నంది చూపిస్తున్నాను మీకు. నంది రియల్‌గా ఉంది గదండీ! నంది చూస్తుంటే చూడండి ఎంత బావుందో కూర్చొని ఇలాగా చూడండి ఎంత నీట్‌గా ఉంటదో. ఇదంతా కూడా మనకి యాంటిక్ పాలిష్ వస్తది. లైట్ వెయిట్ వస్తదండి. యాంటికు లైట్ వెయిట్ వస్తదనమాట. ఇది 42 గ్రామ్స్ అండి. అంటే మనకిది నార్మల్ రేట్ కంటే కూడా కొంచెం ఎక్కువ పడతదనమాటండి ఇది. మన మామూలుది ఇప్పుడు రూ. 93 ఉంటే ఇదొచ్చి మనకి రూ. 160 అలా గ్రామొచ్చి అలా పడతదనమాటండి. బావుంటదండి. అంటే మనకి ఈ విగ్రహాల్లో అయితే కూడా మనకి చాలా నీట్‌గా వచ్చి చాలా బావుంటాయండి ఇవి. చూసారా ఇది 24 గ్రామ్స్ ఇది గణేష్ అండి. గణేష్ కూడా చాలా లైట్ వెయిట్‌లో వచ్చింది. బావున్నదండి. ఇది ఇలానే మన దేవుడి దగ్గర లాగే కాకుండా మనకి కార్‌లో కూడా పెట్టుకోవచ్చండి. కార్‌లో కూడా పెట్టుకుంటారు కదండీ! చిన్న మ్యాగ్నెట్ పెట్టుకొని కార్‌లో పెట్టుకుంటారు. అలా కూడా యూజ్ చేయొచ్చుమాటండి ఇవి. ఇది చూడండి రాధాకృష్ణనండి. బావుంది కదండీ! రాధాకృష్ణ. చూడండి చాలా నీట్‌గా ఉంది. ఎనకాలంతా మీకు చూపిస్తున్నాను చూసారా? డై ఎంత బావున్నదో. ఈ ఫినిషింగ్ వచ్చిందండి. కొంచెం మనకి ఎక్కువ యాంటిక్ ఫినిషింగ్ వచ్చిందన్నమాటండి. కొంచెం ఎక్కువ యాంటిక్ వచ్చినప్పటికి మనకి ఆటోమేటిక్‌గా అందం వచ్చేస్తదన్నమాటండి విగ్రహం. చాలా బావుందండి. ఇది అయితే నాకు చాలా నచ్చిందండి. ఇది చూడండి వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి బావుంది కదండీ! మొత్తం అంతా కూడా మనకి యాంటిక్ వచ్చి వెంకటేశ్వర స్వామి మనకి ఏ విగ్రహంలో అయినా కూడా చాలా నీట్‌గా బావుంటదండి. బాగా కనిపిస్తదండి వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే కొంచెం ఇలాగా ఎక్కువ ఆకారం అది ఉంటది కదండీ! దానివల్ల నీట్‌గా కనిపిస్తదనమాట. ఈ యాంటిక్‌లో మాత్రం ఇంకా అందంగా ఉన్నదండి ఇది. మొత్తం ఈ ఫినిషింగ్ అది కూడా బావున్నది. బ్లాక్ వచ్చి మొత్తం అంతా యాంటిక్ వచ్చిన వల్ల చాలా అందంగా ఉన్నదండి ఇది. లైట్ వెయిట్ వస్తాయండి. అన్నీ కూడా మనకి లైట్ వెయిట్ వస్తాయండి. ఇది చూడండి మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చి మనకి శివలింగం అండి. శివలింగం మీద మనకిలా సర్పం ఉండి శివలింగం వస్తదనమాట. ఇది 28 గ్రామ్స్ అండి. 28.51 ఇది చాలా బావుంటదండి. చూడండి పైనంతా కూడా ఇలా సర్పం వచ్చి చాలా బావుంటదండి ఇలాగ. ఇది మనకి ఎక్కువ కార్తీక మాసంలో చాలా సేల్ అయినియండి ఇవి. చాలా బావుంటది కదండీ ఇవి. ఇది బావున్నది కదండీ విగ్రహం. చాలా బావుంటదండి ఇది. అలాగే మనకి ఇంకా చూపిస్తున్నాను చూడండి. ఇందులో చాలా వరకు ఉన్నాయండి. నేనైతే మాత్రం కొన్నే చూపిస్తున్నాను. మరీ లెంతీగా అవుతదని చెప్పేసి. బాబా అండి. బాబా చూసారా? ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో చూడండి. ఈ 999 విగ్రహాలన్నప్పటికి మనకి డై అంతా కూడా చాలా క్లియర్‌గా కనిపిస్తదనమాటండి. చూడండి కళ్ళు, ముక్కు, మొత్తం చెవులు అన్నీ కూడా క్లియర్‌గా కనిపిస్తున్నాయండి బాబా విగ్రహం అయితే. చాలా బావుంటదండి ఈ డై మాత్రం. నాకు ఈ 999 విగ్రహాలంటే చాలా ఇష్టమండి నాకు. బాగా కనిపిస్తాయన్నమాటండి. ఇది చూడండి ఆవు దూడని. ఆవు దూడ ఆల్రెడీ మీకు చూపించాను కదండీ మన పాత వీడియోల్లో. ఆవు దూడ ఆల్రెడీ మీకు చూపించాను. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇలాగ దూడ, ఆవు పాలు తాగుతున్నట్టు చాలా బావుంటదండి. ఇది చూసారా లక్ష్మీదేవండి. మనకిలా స్టాండింగ్‌తో ఉన్న లక్ష్మీదేవి మాట. అంటే సత్యనారాయణమూర్తి ఉంటారు కదండీ అమ్మవారు. అలాగా ఆ అమ్మవారిని చూపిస్తున్నానన్నమాట మీకు. ఇదిగోండి స్టాండింగ్‌తో ఉంది. ఇలాగే సత్యనారాయణమూర్తిని కూడా చూపిస్తున్నాను మీకు. అదిగోండి సత్యనారాయణ స్వామి. అదిగో మీ 2 కూడా సెట్ మాటండి. చాలా బావుంటదండి. 2 కూడా సెట్టు. 2 పక్క పక్కన పెట్టి మీకు చూపిస్తాను. ఇలాగా మనకి అమ్మవారు కలిపున్నది సత్యనారాయణమూర్తికి అమ్మవారు కలిపున్నది అడుగుతారన్నమాట. లక్ష్మీదేవి కలిపున్నది అడుగుతారండి. ఇలా దానికోసమని చెప్పి మీకిలా సెట్ చూపిస్తున్నాను. ఇవి కూడా లైట్ వెయిటే వస్తాయండి. ఎంతో రావండి. లైట్ వెయిట్‌లోనే వస్తాయి. ఇలా సెట్ తీసుకోవచ్చమాటండి. అంటే వ్రతాలు అలాంటప్పుడు ఇలాగా లక్ష్మీదేవి, సత్యనారాయణమూర్తి కలిపున్నది అడుగుతారన్నమాట. దానికోసమని చెప్పేసి మీకు చూపిస్తున్నానండి. ఇది చూసారా లడ్డు కృష్ణ, చిన్న కృష్ణుడండి. చిన్న కృష్ణుడు కూడా మనకి చాలా బావుంటదండి. చూసారా లైట్ వెయిట్‌లో లైట్ వెయిట్ 12 గ్రామ్స్ అంతేనండి ఇది. చూడండి కింద పెడితే చక్కగా చిన్న బాబు కూర్చున్నట్టు అనిపిస్తుంది కదండీ! ఫేస్ అదిని క్లియర్‌గా కనిపిస్తుంది కదండీ!
బాగున్నదండి. ఇది చూడండి సరస్వతి అండి. సరస్వతి దేవి కూడా చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఇలా కమలంలో కూర్చొని వేణది పట్టుకొని, వేణు కూడా ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో చూడండి. నేను చెప్పాను కదండీ! 999 విగ్రహాలన్నప్పటికి మనకి కొంచెం క్లియర్‌గా కనిపిస్తాయన్నమాటండి. చూసారా బావుంది కదండీ! అలాగే మీకేదన్నా వీడియో చూడాలని అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా మీకు వీడియో చేసి చూపిస్తానండి. ఏదన్నా చూడాలి అని అనుకుంటే తప్పకుండా చేసి చూపిస్తానండి. ఇది చూడండి అమ్మవారు దుర్గమ్మ తల్లండి. దుర్గమ్మ తల్లి కూడా చాలా బావుంది కదండీ! లైట్ వెయిట్‌లోనే వస్తదండి ఇది కూడాని. 69 గ్రామ్స్ వచ్చిందండి. చూడండి అదిగోండి పులి అది కూడా చూడండి ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో చూసారా? చేతిలో అన్నీ కూడా మీకు మనకి ఆయుధాలన్నీ కూడా చాలా క్లియర్‌గా కనిపిస్తాయన్నమాటండి. చూడండి అదిగోండి. మొత్తం అన్నీ కూడా మీకు దగ్గర పెట్టి అన్నీ చూపిస్తున్నాను. ఒక్కొక్కటిని చూడండి. ఇంకా మనకి చాలా ఉన్నాయండి. నేనైతే తీయలేదు కానీ ఇంకా మనకి లెంతీగా అవుతుందని చెప్పి నేను తీయలేదండి. ఇంకా చాలా విగ్రహాలైతే ఇందులో ఉన్నాయండి. బావున్నాయి కదండీ! ఏది నచ్చిందండి మీకు? ఏ విగ్రహం నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకేదన్నా వీడియో కావాలంటే చెప్పాను కదండీ! కామెంట్ చేయండి. తప్పకుండా చేసి చూపిస్తానండి. మన వీడియో మీకు నచ్చిందాండి? మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకే అండి. ఉంటానండి.